కొండలో జరిగేది కొండలోనే ఉండాలంటే తెలియదు. ఇట్లా వీడియోల ద్వారా బయటికి పోతేనే తెలిసేది. ఇండియా లెవెల్లో చేయాలంటే ఈ చిన్నదానితోనే పోతాం. దగ్గర జై కాశీనారాయణ స్వామి వారికి జై, కాశీ విశ్వేశ్వర స్వామి వారికి జై, కాశీ అన్నపూర్ణ మాతకి జై, పార్వతి పరమేశ్వరికి జై. ఇక్కడ జరిగే కాశీనారాయణ మండలంలో జరిగే ప్రతి కార్యక్రమం జ్యోతి అన్నపూర్ణ దేవి సాక్షాత్ ఉంది. ఎంతోమందికి భోజనాలు ఏర్పాటు చేసిన ఈ సాక్షాత్ దేవాలయము ఇంకా బాగా డెవలప్ కావాలా, డెవలప్ చేసి ఇంకా 10 మందికి ఉపాధి చేసి డెవలప్ కావాలి. అది కాక ఏ హిందూ ధర్మంగా కాదు, ఏ కులం కాదు, ఏ పార్టీ కాదు, యాడైనా దేవస్థానం గురించి తెలిసిందంటే ప్రతి ఒక్కరు పోరాడాలా, నిలబెట్టాలా. హిందూ అనేది మనం అందరం హిందువులమే. ప్రతి ఒక్క గుడి మనం డెవలప్ చేసుకోవాలా, ప్రజలకు తెలియజేయాలా, ప్రతి ఒక్కరు కలిసిమెలిసి రావాలా. ఒకరే కాదు ఆడనే అయిపోకూడదు. ప్రతి ఒక్క హిందువు మేలుకోవాలా, ప్రతి ఒక్కరు ముందుకు సాగి ప్రతి ఒక్కరు సంఘంలో తెలియజేయాలి. ప్రతి ఒక్క హిందూ ధర్మాలు, హిందూ గుళ్ళు ఇట్లా ఉంది, ఇట్లా కాశీనారాయణంలో ఇట్లా జరిగింది, పడేసిండ్రు అని తెలిసి ఇప్పుడు మళ్ళీ కడతాను. కానీ ఇంకా డెవలప్ చేసి బాగా గుడి ప్రజల్లో తెలియజేయాలి. జై శ్రీరామ్, జై కాశీనారాయణ. నా పేరు కిరణ్ కుమారి, ఉపాధ్యక్షుడు బీజేపీ బద్వేల్ టౌన్. అందరికీ నమస్తే. నా పేరు ధర్మిశెట్టి వెంకట సుబ్బారాయల్, బద్వేలు బీజేపీ పట్టణ కమిటీ అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ తరఫున శ్రీ శ్రీ కాశీనారాయణ ఆశ్రమాన్ని సందర్శించడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఈ కాశీనారాయణ క్షేత్రంలో అక్రమ కట్టడాలు అంటూ కొన్నిటిని కూల్చివేయడం జరిగింది. అది హేతుమైన చర్య అని మేము నాయకులకు, కేంద్ర ప్రభుత్వానికి, మా రాష్ట్ర నాయకులకు మేము తెలియజేయడం జరిగింది. మా రాష్ట్ర నాయకులు అందరూ కలిసి మరి బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది, మన ఆదినారాయణ రెడ్డి గారు, మా కడప జిల్లా ఎమ్మెల్యే, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు, తర్వాత ఈ కూటమిలో ఉన్న అభ్యర్థులు అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర అటవీ శాఖ, పర్యావరణ శాఖ యాదవ్తో కలవడం జరిగింది. వారు కూడా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఇది ఈ క్షేత్రము టైగర్ ఉండడం వల్ల విధంగా జరిగింది. కానీ ఈ ఎన్నో పెట్టిళ్ళు అక్రమ కట్టడాలని కూల్చివేయడంతో అందరి మనస్తాపం చేశారు రాష్ట్ర ప్రజలందరూ. కాశీనారాయణ క్షేత్రం అంటే ఎన్నో చోట్ల, 500 చోట్ల, మన ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, తెలంగాణ అయితేనేమి, ఎన్నో చోట్ల కాశీనారాయణ క్షేత్రాలను ఏర్పాటు చేయడం, ఎవరైనా ఇబ్బంది పడిన వారికి భోజనం సౌకర్యాలు కల్పించడం, ఇటువంటి చేయడం ఈ కాశీనారాయణ ఈ అన్నసత్రాలకు ఎన్నో ఏళ్ల నుంచి ఇది జరుగుతూ ఉంది పరిపాటిగా. కానీ ఇప్పుడే కొత్తగా గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళు పెట్టిన రిట్ఫిటేషన్ వల్ల ఇక్కడ ఆగడం జరిగింది. కానీ అవి కూడా ఆ కాశీనారాయణ దయ వల్ల ఇప్పుడు పునరుద్ధరించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకోవడం జరుగుతూ ఉంది. మరి లోకేష్ గారు కూడా హామీ ఇచ్చి ఈ కూల్చివేసిన ఈ కట్టడాలను అన్నిటినీ మళ్ళీ సంపూర్ణంగా పూర్తి చేసేదానికి మన ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కంకణం కట్టడం జరిగింది. మరి లోకేష్ గారికి మా బీజేపీ పార్టీ తరఫున, మరి రితీష్ రెడ్డి గారికి మా బీజేపీ పార్టీ తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ కాశీనారాయణ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తారని, చేసి చూపిస్తారని మేము ఆకాంక్షిస్తున్నాం. ఈ విషయం లేదంతా వాస్తవం.